మూడు బ్యాలెట్ యూనిట్స్ వాడాము. అట్లాగే ఆఫ్కోర్స్ సెంట్రల్ యూనిట్ అండ్ కంట్రోల్ యూనిట్ అండ్ వీవీప్యాట్స్ ఉన్నాయి. సో మనకు 3 ఫుల్ సెట్స్లో ప్రాబ్లం వచ్చాయి. మాక్ పోల్ అయిన తర్వాత 3 ఫుల్ సెట్స్లో ప్రాబ్లం వచ్చాయి. 3 ఫుల్ సెట్స్ అంటే అన్ని ఆల్ 5 మెషిన్స్ వేర్ చేంజ్డ్. సియూ కూడా మార్చారు, 3 బియూస్ కూడా మార్చారు, తర్వాత వీవీప్యాట్ కూడా మార్చారు. కోర్స్ మార్చారు, కానీ దాంట్లో ఎన్ని ఓట్స్ ఉంటాయి అది కూడా కౌంటింగ్లో వస్తాయి. దట్స్ అ డిఫరెంట్ ఇష్యూ. తర్వాత ఓన్లీ 4 వీవీప్యాట్స్ సెపరేట్లీ కొద్దిగా ప్రాబ్లం వచ్చాయి. ఆ 4 వీవీప్యాట్స్ని కూడా మార్చడం జరిగింది. కోర్స్ పాత వీవీప్యాట్ కూడా ఉంటుంది. సో ఇది ఒక సైడు. తర్వాత ఈరోజు మార్నింగ్ నుంచి అంటే ఈరోజు ఫైనల్ ఫిగర్స్ మనకు వాట్ ఎవర్ సీజర్స్ వేర్ దేర్, దాంట్లో total 6,100 liters approximately of liquor was seized. 599 raids were made by the excise department and total 191 FIRs were lodged. తర్వాత మిగతా కేసులు మనం చూస్తే టోటల్ 8.26 crores వరకు టోటల్ వాల్యూ ఆఫ్ material. 8.27 crores was the total value of material seized. This includes cash, this includes saris, some cotton bangles, 3.49 kg of gold. So ivi anta of course law will take its course regarding what is to be done on that. 56 cases lo in addition to the excise cases migta కేసులు కూడా నమోదైనాయి. మనకు ఈరోజు మార్నింగ్ నుంచి 5 o'clock వరకు 98 కంప్లైంట్స్ వచ్చాయి రిగార్డింగ్ అవుట్ సైడర్స్ బీయింగ్ దేర్ ఇన్ ద అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ అండ్ distributing cash or liquor or whatever it is. All of them were inquired into. 70 people were sent out. In fact, మధ్యాహ్నం 2 o'clock తర్వాత నేను కంటిన్యూస్గా ఎస్పీ గారితో, సిపి గారితో, డిఓతో, తర్వాత స్పెషల్ మన నోడల్ పోలీస్ ఆఫీసర్ జితేంద్ర గారితో కంటిన్యూస్గా టచ్లో ఉండి వీళ్ళని ఇమీడియట్గా ఇంకా ఇంటెన్సివ్గా కోంబింగ్ చేసేసి బయట పంపాలని ఏర్పాటు చేసాము. సో విత్ దిస్ బై అండ్ లార్జ్ వీ హ్యావ్ కమ్ టు అ క్లోజ్ ఆఫ్ పోల్ ఎక్సెప్ట్ ఫర్ ఆఫ్ కోర్స్ ఎవరికి ఆల్రెడీ చిట్స్ ఇవ్వడం జరిగింది, ఎవరు స్టేషన్ లోపల ప్రిజైడింగ్ ఆఫీసర్ ఆల్రెడీ వచ్చేసారు, వాళ్ళకి క్లోజ్ అయిన తర్వాత ఈరోజు ఫైనల్ ఫిగర్స్ మనకు వాట్ ఎవర్ 7 o'clock, 8 o'clock, 9 o'clock వెన్ ఎవర్ దోస్ నంబర్స్ మనకు వస్తుంది. సో ఆ నంబర్స్ మనకు వన్స్ దే కమ్ దెన్ వీ విల్ బీ కమ్యూనికేటింగ్ టు యూ త్రూ అవర్ పిఆర్ఓ గారు ఆల్సో. అఫ్కోర్స్ టుమారో మార్నింగ్ మనకు 70 మే స్క్రూటినీ ఉంటుంది. అక్కడ ఆరు గారితో సహా అబ్జర్వర్ గారు కూర్చొని డీటెయిల్స్ చూస్తారు. అఫ్కోర్స్ ఈరోజు రిసెప్షన్ సెంటర్లో నేరుగా అన్ని పోలింగ్ పార్టీస్ అలాంగ్ విత్ ద బ్యాలెట్ బాక్సెస్, ఈవీఎంస్ అంతా తీసుకొని డైరెక్ట్గా దే విల్ బీ కమింగ్ టు దట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ వేర్ హౌస్ గోడౌన్ ఇన్ నల్గొండ. అక్కడ అన్ని స్ట్రాంగ్ రూమ్ ఉన్నాయి, అక్కడ రిసెప్షన్ సెంటర్స్ ఉన్నాయి. సో పార్టీస్ వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి పేపర్స్, స్టాచ్యూటరీ పేపర్స్ తీసుకోవడం, నాన్ స్టాచ్యూటరీ పేపర్స్ తీసుకోవడం, బ్యాలెట్ ఇది ఈవీఎంస్ తీసుకోవడం, దాన్ని చెక్ చేసిన తర్వాత ఆ ప్రిజైడింగ్ ఆఫీసర్స్ డైరీ ఉంటుంది, దాన్ని కూడా మంచిగా చెక్ చేసిన తర్వాతనే వాళ్ళకి వన్స్ దట్ ఈస్ క్లియర్డ్ then only the presiding officer and his party will be sent away. Of course the local police, the police for basically the security of the counting center will continue to be there. Counting center by and large airport local already ready ga unnai, కానీ రేపు మళ్ళీ డీటెయిల్గా అది చూసుకొని వన్స్ దిస్ వర్క్ ఈజ్ ఓవర్ అప్పుడు ఆ వర్క్ ఇంకా మనం క్లియర్గా ఫైనల్ టచెస్ ఏమేమి ఉన్నాయి అది కూడా ఇవ్వడం జరుగుతుంది. కౌంటింగ్ స్టాఫ్ అందరినీ ఆల్రెడీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. కౌంటింగ్లో కూడా అబ్జర్వర్స్ ఉంటారు, మైక్రో అబ్జర్వర్స్ అంటాం దాన్ని, మైక్రో కౌంటింగ్ అబ్జర్వర్స్, వాళ్ళని కూడా ట్రైనింగ్ ఇచ్చేసి రెడీగా పెట్టుకున్నాం. ప్రాబబ్లీ ఆన్ ద డే ఆఫ్ కౌంటింగ్ ఇన్ ద మార్నింగ్ ఓన్లీ ర్యాండమైజేషన్ చేసి అబ్జర్వర్ గారు ముందు వాళ్ళని కూడా ఒక్కొక్క టేబుల్కి అలాట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఆఫ్కోర్స్ ఆ రోజు మార్నింగ్ 8 o'clock వరకు ఎన్ని
పోస్టల్ బ్యాలెట్స్ వస్తాయి, దానికి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఉంటుంది. ఇప్పుడు వరకు కాదు, అది 2 rounds వాట్ ఎవర్ ఈ పీడబ్ల్యూడీస్ తర్వాత 80+ వాళ్ళు వాట్ ఎవర్ ఓటింగ్ వాళ్ళు చేశారు, ఆ ఓట్స్ కూడా మన దగ్గర రెడీగా ఉన్నాయి. దీన్ని అంతా 3 కలిపి క్లబ్ చేసి 6th morning we will have the counting. So this is the overall situation. I'm thankful to all of you. You have been there since morning. Very very patiently we have all been sitting together. మీరు కూడా చూశారు వాట్ ఎవర్ వెబ్ కాస్టింగ్ తర్వాత వాట్ ఎవర్ arrangements were done for the live telecast of our SST, BST, other teams. So with all this thing, with the cooperation of all of you and of course the hard work done by the team in the constituency, we have hopefully come to a final closure, and I am quite sure that we will not have any further problems now, because it will be a very controlled area now. Only people who are having chits, వాళ్ళు ఆల్రెడీ లోపల వచ్చేస్తున్నారు, అందుకనే ఆల్రెడీ పోలీస్ ఉన్నారు, అందుకని ఇంకా కంట్రోల్డ్ అట్మాస్ఫియర్లో ఏం ప్రాబ్లం ఉండకూడదు. సో విత్ దిస్ ఐ థింక్ ద పోలింగ్ పార్ట్ వీ హ్యావ్ కమ్ టు ఎండ్. ఆఫ్ కోర్స్ కౌంటింగ్ మళ్ళీ 6th నాడు మార్నింగ్ 8 o'clock యాజ్ ద టైమ్ అపాయింటెడ్ బై ద ఎలక్షన్ స్టార్ట్ అవుతుంది. ప్రచారం ముగిసిన తర్వాత నాన్ లోకల్ ఓటర్స్ ఉండదని చెప్పేసి మీరే చెప్పారు. కానీ మొన్నటి సాయంత్రం నుంచి ఇప్పటి వరకు కూడా నాన్ లోకల్ ఎవరైతే మునుగోడు ఓటర్లు కాని వాళ్ళంతా కూడా వాళ్ళు ఉన్నారు. దానికి కారణం ఎవరంటారు సార్? కారణం అయితే whoever has come there. I don't know why they have come there, but our teams have been continuously doing. నేను ఇన్ఫ్యాక్ట్ మార్నింగ్ నుంచి రివ్యూ చేస్తూ ఉంటే 111 టీమ్స్ ఈవెన్ ఈరోజు మధ్యాహ్నం కూడా వాళ్ళ మీద కంటిన్యూస్గా ప్రతి విలేజ్కు వెళ్ళి కవర్ చేయడం, క్లియర్ చేయడం, ఇట్లాంటి ఏమైనా దొరికితే వాళ్ళని బయట పంపడం, దిస్ యాక్టివిటీ వాజ్ కంటిన్యూస్లీ హ్యాపెనింగ్. సో వీ హ్యావ్ బీన్ పుట్టింగ్ అవర్ ఎంటైర్ ఫోకస్ ఆన్ సెండింగ్ దీస్ పీపుల్ అవుట్. Of course we found some people, they have been sent out, some cash and some liquor was also found, so that of course is the result of that. Sir, ఏ సెంటర్ లో అయినా రీపోలింగ్ ఏమైనా అవకాశం ఉంటుందా? ఎవరైనా అడిగారా? I don't think as of now there should not be any problem. అన్ని ప్లేస్లో ప్రశాంతంగా జరిగింది, అన్ని ప్లేస్లో ఈవీఎంస్ ఆఫ్ కోర్స్ కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి, బట్ దట్ హ్యాస్ బీన్ రీప్లేస్డ్. సో ఆ ప్రాబ్లమ్ రాకూడదు. ఐ డోంట్ థింక్ దట్ వీ షుడ్ హ్యావ్ ఎనీ రీకౌంట్, బట్ ఎనీవే ఆ final decision will be taken in consultation with the RO observers, and of course ECI will take a final call. టెండర్ ఓట్లు కూడా అడిగారని కూడా తెలుస్తుంది. ఉదయం పూట ఒకరు వేశారు, మధ్యాహ్నం కూడా మళ్ళీ ఒకరు వచ్చారని చెప్పేసి కూడా తెలుస్తుంది. దాని మీద ఏమైనా నిర్ణయం తీసుకున్నారు? దానికి process is very very clear. ECI process is very clear on that. Tender vote will be taken as a tender vote, and that will be counted if there is a need arises. నాంపల్లి మండలంలో 6 PM తర్వాత కూడా ఈవీఎంలు పనిచేయట్లేదని ఓటర్లు అసహనం. నాంపల్లి మండలం లెట్ మీ చెకప్. ఇప్పుడు నేను చెప్పినట్టు చాలా ప్లేసెస్లో ఓటర్స్ ఉన్నారు. వన్స్ ద ఓటర్స్ ఆర్ దేర్, ద పోలింగ్ ఈజ్ ఆన్. ఈ టైంలో కూడా ఈవీఎంలో ఏమైనా ప్రాబ్లం వస్తే ఆబ్వియస్లీ ఈవీఎం విల్ బి రీప్లేస్డ్. దట్ ఆల్సో విల్ బి డన్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్స్ అ లాట్. ఆఫ్టర్ ద పోల్ ఈస్ కంప్లీటెడ్. థ్యాంక్ యూ. సెంట్రల్ యూనిట్ అండ్ కంట్రోల్ యూనిట్ అండ్ వీవీప్యాట్స్ ఉన్నాయి. సో మనకు 3 full setsలో ప్రాబ్లం వచ్చాయి. మాక్ పోల్ అయిన తర్వాత 3 full setsలో ప్రాబ్లం వచ్చాయి. 3 full sets అంటే అన్ని ఆల్ 5 machines వేర్ చేంజ్డ్. సియూ కూడా మార్చారు, 3 BUs కూడా మార్చారు, తర్వాత వీవీప్యాట్ కూడా మార్చారు. కోర్స్ మార్చారు, దాంట్లో ఎన్ని ఓట్స్ ఉంటాయి అది కూడా కౌంటింగ్లో వస్తాయి. దట్స్ డిఫరెంట్ ఇష్యూస్. తర్వాత ఓన్లీ 4 వీవీప్యాట్స్ సెపరేట్లీ కొద్దిగా ప్రాబ్లం వచ్చాయి. ఆ 4 వీవీప్యాట్స్ని కూడా మార్చడం జరిగింది. కోర్స్ పాత వీవీప్యాట్ కూడా ఉంటుంది. సో ఇది ఒక సైడు. తర్వాత ఈరోజు మార్నింగ్ నుంచి అంటే ఈరోజు ఫైనల్ ఫిగర్స్ మనకు వాట్ ఎవర్ సీజర్స్ వేర్ దేర్, దాంట్లో total 6,100 liters approximately of liquor was seized. 599 raids were made by the excise department, and total 191 FIRs were lodged. తర్వాత మిగతా కేసులు చూస్తే టోటల్
8.26 crores వరకు total value of material, 8.27 crores was the total value of material seized. This includes cash, this includes saris, some cotton bangles, 3.49 kg of gold. So ivi anta, of course, law will take its course regarding what is to be done on that. 56 cases lo in addition to the excise cases మిగతా కేసులు కూడా నమోదైనాయి. మనకు ఈరోజు మార్నింగ్ నుంచి 5 o'clock వరకు 98 కంప్లైంట్స్ వచ్చాయి రిగార్డింగ్ అవుట్ సైడర్స్ బీయింగ్ దేర్ ఇన్ ద అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ అండ్ distributing cash or liquor or whatever it is. All of them were inquired into. 70 people were sent out. In fact, మధ్యాహ్నం 2 o'clock తర్వాత నేను కంటిన్యూస్గా ఎస్పీ గారితో, సిపి గారితో, డిఓతో, తర్వాత స్పెషల్ మన నోడల్ పోలీస్ ఆఫీసర్ జితేందర్ గారితో కంటిన్యూస్గా టచ్లో ఉండి వీళ్ళని ఇమీడియట్గా ఇంకా ఇంటెన్సివ్గా కోంబింగ్ చేసేసి బయట పంపాలని ఏర్పాటు చేసాము. సో విత్ దిస్ బై అండ్ లార్జ్ వీ హ్యావ్ కమ్ టు అ క్లోజ్ ఆఫ్ పోల్ ఎక్సెప్ట్ ఫర్ ఆఫ్ కోర్స్ ఎవరికి ఆల్రెడీ చిట్స్ ఇవ్వడం జరిగింది, ఎవరు స్టేషన్ లోపల ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆల్రెడీ వచ్చేసారు, వాళ్ళకి క్లోజ్ అయిన తర్వాత ఈరోజు ఫైనల్ ఫిగర్స్ మనకు వాట్ ఎవర్ 7 o'clock, 8 o'clock, 9 o'clock వెన్ ఎవర్ దోస్ నంబర్స్ మనకు వస్తుంది. సో ఆ నంబర్స్ మనకు వన్స్ దే కమ్ దెన్ వీ విల్ బి కమ్యూనికేటింగ్ టు యూ త్రూ అవర్ పిఆర్ఓ గారు ఆల్సో. అఫ్ కోర్స్ టుమారో మార్నింగ్ మనకు 17A స్క్రూటినీ ఉంటుంది. అక్కడ ఆరు గారితో సహా అబ్జర్వర్ గారు కూర్చొని డీటెయిల్స్ చూస్తారు. అఫ్కోర్స్ ఈరోజు రిసెప్షన్ సెంటర్లో నేరుగా అన్ని పోలింగ్ పార్టీస్ అలాంగ్ విత్ ద బ్యాలెట్ బాక్సెస్, ఈవీఎంస్ అంతా తీసుకొని డైరెక్ట్గా దే విల్ బి కమింగ్ టు దట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ వేర్ హౌస్ గోడౌన్ ఇన్ నల్గొండ. అక్కడ అన్ని స్ట్రాంగ్ రూమ్ ఉన్నాయి, అక్కడ రిసెప్షన్ సెంటర్స్ ఉన్నాయి. సో పార్టీస్ వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి పేపర్స్, స్టాచ్యూటరీ పేపర్స్ తీసుకోవడం, నాన్ స్టాచ్యూటరీ పేపర్స్ తీసుకోవడం, బ్యాలెట్ ఇది ఈవీఎంస్ తీసుకోవడం, దాన్ని చెక్ చేయడం. చెక్ చేసిన తర్వాత ఆ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ డైరీ ఉంటుంది, దాన్ని కూడా మంచిగా చెక్ చేసిన తర్వాతనే వాళ్ళకి వన్స్ దట్ ఈస్ క్లియర్డ్ 3 బ్యాలెట్ యూనిట్స్ వాడాము. అట్లాగే అఫ్కోర్స్ సెంట్రల్ యూనిట్ అండ్ కంట్రోల్ యూనిట్ అండ్ వీవీప్యాట్స్ ఉన్నాయి. సో మనకు 3